హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్ కోటింగ్స్, అలాగే ఫంక్షన్స్ ఆఫ్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్ కోటింగ్స్. సో ఈ కింద ఉన్న ఫోటోలు చూసినట్లయితే ఈ వెల్డింగ్ ఎలక్ట్రోడ్ మీరు చూసే ఉంటారు. ఈ కోటింగ్ కాకుండా చివరన ఉన్న పార్ట్ని మనం ఎలక్ట్రోడ్ హోల్డర్లో ఇన్సర్ట్ చేస్తాము. అక్కడ నుంచి మొత్తం అంతా కోటింగ్తో కవర్ చేయబడి ఉంటుంది. పైన ఉన్న ఫోటోలోని ఇదేంటంటే స్కెమాటిక్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రోడ్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఎలక్ట్రోడ్ డయామీటర్ ఉంది కదా, ఇది ఎంత సైజు ఉందో ఆ సైజుని ఎలక్ట్రోడ్ సైజ్ అంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఇది 5 mm ఉందంటే ఇది 5 mm ఎలక్ట్రోడ్ అంటాం. మీరు చూసి ఉంటారు 2.5 mm, 3.15, 4 mm, 5 mm ఎలక్ట్రోడ్స్ అంటాం కదా. అదంతా ఈ ఎలక్ట్రోడ్ ఈ చివరన ఉండే ఈ డయా ఎంతైతే ఉందో, సపోజ్ ఈ ఎలక్ట్రోడ్ చివరన ఉండే డయా ఇది 4 mm అయితే ఇది 4 mm ఎలక్ట్రోడ్ అంటారు అన్నమాట. ఈ కోటింగ్తో సంబంధం ఉండదు. ఈ చివరన ఉన్న డయా ఎంతైతే ఉందో దాన్ని 4 mm అయితే 4 mm ఎలక్ట్రోడ్, 5 mm అయితే 5 mm ఎలక్ట్రోడ్ అంటారు, 3.15 అయితే 3.15 mm ఎలక్ట్రోడ్ అంటారు. ఆ చివరి నుండే పార్ట్ని స్టబ్ అంటారు. దాన్నే మనం ఎలక్ట్రోడ్ హోల్డర్లో ఇన్సర్ట్ చేస్తాము. అక్కడి నుంచి కోటింగ్ అనేది చివరి దాకా ఉంటుంది. సో ఎలక్ట్రోడ్ చివరిలో ఎలక్ట్రోడ్ యొక్క డీటెయిల్స్ అనేవి ముద్రించబడతాయి. లోపల ఎలక్ట్రోడ్ ఇది ఉంది కదా, దీన్నే కోర్ వైర్ అని కూడా అంటారు. ఈ కోర్ వైర్ మీద ఎక్కడైతే ఈ స్టబ్ అనేది ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మొత్తం అంతా కోటింగ్ ఉంటుంది అన్నమాట. యూనిఫామ్గా ఉంటుంది, చివరి దాకా ఉంటుంది. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. జస్ట్ ఏంటంటే బ్రీఫ్గా ఇది డిస్కస్ చేసుకుందాము. అసలు వెల్డింగ్ జరిగితే ఏంటంటే ఇది అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్, ఇది ఎప్పుడైతే పేరెంట్ మెటల్, ఇక్కడ చూసారా కింద ఉన్నది పేరెంట్ మెటల్ అంటే ఒక స్టీల్ కానీ మైల్డ్ స్టీల్ కానీ ఏదైనా మైల్డ్ స్టీల్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఏదైనా ఒక మెటల్కి టచ్ అయినప్పుడు ఆర్క్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఈ ఆర్క్ అనేది జనరేట్ అవ్వడం వల్ల ఎలక్ట్రోడ్ అనేది మెల్ట్ అవుతుంది, ఈ పేరెంట్ మెటల్ అనేది మెల్ట్ అవుతుంది. సో ఈ రెండు ఫ్యూజ్ అయ్యి మనకి వెల్డ్ మెటల్ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ వెల్డ్ మెటల్ అని ఇస్తుంది. ఇలా వెల్డ్ మెటల్ ఇచ్చినప్పుడు దాని మీద ఒక లేయర్ స్లాగ్ అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం చిప్పింగ్ చేసి తీసేయచ్చు. సో ఈ వెల్డ్ మెటల్ ఇక్కడ ఈ ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఈ పేరెంట్ మెటల్ ఫ్యూజ్ అయింది, దీన్ని వెల్డ్ పూల్ అంటారు అన్నమాట. సో ఈ ఎలక్ట్రోడ్ దీని మీద డిపాజిట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ బ్లూ కలర్లో చూసుకుంటే ఇవి ఏంటంటే గ్యాస్ షీల్డ్ అంటారు. ఈ గ్యాస్ షీల్డ్ కూడా ఎందుకో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ ఫ్లక్స్ అండ్ ఈ కోర్ వైర్ ఈ మెల్ట్ అయ్యి ఈ పేరెంట్ మెటల్తో ఫ్యూజ్ అయ్యి వెల్డ్ మెటల్గా డిపాజిట్ అవుతుంది అన్నమాట. జనరల్గా బేసిక్ ఫంక్షన్ అనమాట ఇది వెల్డింగ్ ఎలక్ట్రోడ్ యొక్క. సో దీంట్లో ఏ టైప్ ఆఫ్ కోటింగ్స్ ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనకి 4 రకాల కోటింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సెల్యులోజ్ కోటింగ్స్, రొటైల్ కోటింగ్స్, ఐరన్ ఆక్సైడ్ కోటింగ్స్, లైమ్ ఫ్లోరోస్పర్ అంటే దాన్నే బేసిక్ కోటింగ్ అంటాము, అలాగే లో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్ అని కూడా అంటుంటాం కదా. సో ఏంటో తెలుసుకుందాం. బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్ ఈ కోటింగ్స్ అనేవి ఇస్తుంటారు అన్నమాట మ్యానుఫ్యాక్చరర్స్. మనకి బాక్స్ మీద చూడగానే మనకి ఐడియా వచ్చేస్తుంది ఏ ఎలక్ట్రోడ్ ఎక్కడ వాడాలన్నది మనకి సింపుల్గా తెలిసిపోతుంది. సో మన ఐడియా కోసం అసలు సెల్యులోజ్ కోటింగ్ అంటే ఏంటి, రొటైల్ కోటింగ్ అంటే ఏంటి, ఈ ఐరన్ ఆక్సైడ్స్ అంటే ఏంటి, ఈ మన ఐడియా కోసం ఒకసారి చూద్దాం. ఈ సెల్యులోజ్, రొటైల్ ఇవన్నీ పౌడర్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. ఐరన్ ఆక్సైడ్స్ ఇవన్నీ పౌడర్ ఫామ్లో ఉంటాయి. సో ఈ పౌడర్ ఫామ్ని సమ్ క్లేస్ అండ్ గమ్స్ ద్వారా ఎలక్ట్రోడ్ యొక్క కోర్ వైర్ మీద ఒక డిపాజిట్గా వేస్తారు. ముందుగా ఈ సెల్యులోజ్ కోటింగ్ ఏదో చూద్దాం. ఎక్కడైతే మనకి డీప్ పెనట్రేటింగ్ ఆర్క్, ర్యాపిడ్ బర్నింగ్ రేట్ కావాలి, మంచి గ్యాస్ షీల్డ్ ప్రొవైడ్ చేయాలి, ఆల్ పొజిషన్స్ వెల్డింగ్ చేయాలి, అలాగే వాటికి సెల్యులోజ్ కోటింగ్స్ అనేది వాడతారన్నమాట. సో ఏదైనా మైల్డ్ స్టీల్కి మనం ఇది యూస్ చేయొచ్చు. డీసీ పవర్ సప్లై అంటే ఇన్వర్టర్, రెక్టిఫైర్ మీద యూస్ చేయొచ్చు. అలాగే రొటైల్ కోటింగ్స్ అనేవి 2 రకాలు, విస్కస్ టైపు, ఫ్లూయిడ్ టైపు. విస్కస్ టైప్ దాంట్లో ఏంటంటే స్లాగ్ అంటే వెల్డ్ మెటల్ పైన ఉంటుందని చెప్పుకున్నాం కదా. స్లాగ్ చిప్పింగ్ చేస్తే మనం రిమూవ్ చేసేయచ్చు ఆ స్లాగ్ని. సో ఆ స్లాగ్ అనేది డెన్స్గా ఉంటుంది, ముద్దగా ఉంటుంది. నెక్స్ట్ అది చాలా ఈజీగా మనం రిమూవ్ చేసేయచ్చు అన్నమాట.
ఇది ఎక్కువ ఎక్కడ వాడతారంటే బట్ వెల్స్కి, ఫిలెట్ వెల్స్కి వాడతారు. అలాగే ఏసీ డీసీ పవర్ సప్లైలో వాడతారు. ఫ్లాట్ హారిజాంటల్ పొజిషన్లోనే వాడతారు అన్నమాట. అలాగే ఫ్లూయిడ్ టైప్, ఈ రొటైల్ కోటింగ్లోనే ఫ్లూయిడ్ టైప్ ఎక్కడ వాడతారంటే వెర్టికల్ అండ్ ఓవర్ హెడ్ పొజిషన్స్కి వాడతారు. బోత్ ఏసీ డీసీ వెల్డింగ్ మెషిన్లో వాడచ్చు. అలాగే ఈ ఐరన్ ఆక్సైడ్ కోటింగ్స్ ఉన్న ఎలక్ట్రోడ్స్ మళ్ళీ 2 టైప్స్, ఇన్ఫ్లేటెడ్ టైపు, సాలిడ్ టైపు. ఇన్ఫ్లేటెడ్ టైప్ ఏంటంటే ఐరన్ మ్యాంగనీస్ యొక్క ఆక్సైడ్స్, కార్బోనేట్స్ కలిగి ఉంటాయి. అలాగే ఎక్కడైతే మనకి డీప్ గ్రూవ్ వెల్డింగ్ కావాలో, ఫ్లాట్ పొజిషన్లో డీప్ గ్రూవ్ వెల్డింగ్ కావాలో అక్కడ ఈ టైప్ ఆఫ్ కోటింగ్ వాడతారు. యాజ్ యూజువల్ ఏసీ వెల్డింగ్ మెషిన్లో వాడచ్చు, డీసీ వెల్డింగ్ మెషిన్లో వాడచ్చు. ఈ సాలిడ్ టైప్ అన్నది మాత్రం ఓన్లీ సింగిల్ రన్ ఫిలెట్ వెల్స్లోనే వాడాలి. దీనికి మంచి థిక్ కవరింగ్ ఉంటుంది. స్లాగ్ అనేది కూడా చాలా ఈజీగా డిటాచ్ అయిపోతుంది అన్నమాట. అంటే స్లాగ్ మనం చిప్పింగ్ చేయగానే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో యాజ్ యూజువల్ ఇది ఏసీ వెల్డింగ్ మెషిన్లో వాడతారు, డీసీ వెల్డింగ్ మెషిన్లో కూడా వాడచ్చు. అలాగే మనం చెప్తున్నాం కదా లో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్ అని, ఇది ఆల్ పొజిషన్ వెల్డింగ్ దగ్గర యూజ్ చేస్తారు. హెవీ సెక్షన్స్, హైలీ రీస్ట్రెంట్ జాయింట్స్, ఎల్ఐ స్టీల్స్కు వాడాల్సిన చోట ఈ టైప్ ఆఫ్ కోటింగ్ ఉన్న ఎలక్ట్రోడ్ వాడుతుంటారు అనమాట. మనకి 7018 ఇవన్నీ కూడా ఈ లో హైడ్రోజన్ టైప్ ఎలక్ట్రోడ్స్ అనమాట. సో ఎక్కడైతే మనకి హైడ్రోజన్ ఇండ్యూస్డ్ క్రాకింగ్ అనే ప్రాబ్లము రాకుండా ఉండాలంటే ఈ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ వాడాలి. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఈ చివరిలో మనం చెప్పుకుందాము. ఇది ఏంటంటే ఏసీ మెషిన్స్లో వాడచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ కరెంట్ రివర్స్ పొలారిటీ, అంటే డీసీ వెల్డింగ్ మెషిన్లో రివర్స్ పొలారిటీలో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ 4 రకాలు ప్లస్ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నట్లు సెల్యులోజ్ ఉంటుంది. ఇదేంటంటే ఇంక్రీజ్డ్ ఆర్క్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడానికి, గ్యాస్ షీల్డ్ అనేది కొద్దిగా రిడ్యూస్ చేయడానికి సెల్యులోజ్ కోటింగ్ అనేది వాడతారు, సెల్యులోజ్ పౌడర్. అలాగే పొటాషియం అల్యూమినేట్ సిలికా వచ్చి స్టెబిలైజ్ ద ఆర్క్, గివ్ స్ట్రెంగ్త్ టు ద కోటింగ్స్కి. దీనికోసం పొటాషియం అల్యూమినేట్ సిలికేట్, దాన్నే క్యాలిన్ అని కూడా అంటారు. అలాగే మెటల్ కార్బోనేట్స్ పౌడర్, ఇది ఎక్కడ వాడతారంటే ప్రొడ్యూసెస్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్, మన అట్మాస్ఫియర్లో CO2 ఉంటుంది కదా, అది రెడ్యూసింగ్ చేయడానికి. నెక్స్ట్ బేసిసిటీ ఆఫ్ స్లాగ్ని అడ్జస్ట్ చేయడానికి ఈ మెటల్ కార్బోనేట్స్ అనేది వాడుతుంటారు అన్నమాట. ఈ అట్మాస్ఫియర్, రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ అంటే మనకి అట్మాస్ఫియర్లో ఆక్సిజను, నెక్స్ట్ హైడ్రోజను, నైట్రోజన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఆక్సిజను, నైట్రోజన్ ఇవన్నీ రిమూవ్ చేయడానికి కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కూడా వాడుతుంటారు అన్నమాట. సో దాంట్లో ఈ మెటల్ కార్బోనేట్ ఒకటి. అలాగే మినరల్ సిలికేట్స్ అండ్ యాస్బెస్టోస్, ఇదేంటంటే మంచి స్లాగ్ దాని మీద వెల్డ్ మెటల్ మీద స్లాగ్ ఫార్మ్ అవ్వడానికి, ఈ కోటింగ్ అనేది స్ట్రెంగ్త్ అవ్వడానికి వాడుతుంటారు. అలాగే ఫెర్రో మ్యాంగనీస్ అండ్ ఫెర్రో సిలికాన్, ఏంటంటే చెప్పాం కదా అట్మాస్ఫియర్లో మనకి ఆక్సిడేషన్, నైట్రోజన్ ఉంటాయి కదా, ఇవి రిమూవ్ చేయడానికి ఈ ఫెర్రో మ్యాంగనీస్ అండ్ ఫెర్రో సిలికాన్ కూడా వాడుతుంటారు అన్నమాట. డీఆక్సిడైజ్, ఈ వాడడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ అనేది డీఆక్సిడైజ్ అయిపోతుంది ఫ్రమ్ ద వెల్డ్ మెటల్. అలాగే రొటైల్ ఏంటంటే హైలీ ఫ్లూయిడ్ ఉంటుంది, వెంటనే క్విక్గా ఫ్రీజ్ అయిపోతుంది స్లాగ్ యొక్క బేసిసిటీ అడ్జస్ట్ చేయడం కూడా వాడతారు అన్నమాట. సో ఏంటంటే మనకి క్విక్గా ఫ్రీజింగ్ అయ్యే స్లాగ్ ఎక్కడ వాడతారంటే ఓవర్ హెడ్ పొజిషన్లో వాడతారు. సో కొద్ది ఎక్కువ మోల్టెన్ పూల్ అన్నది ఏంటంటే మామూలుగా మనకి డౌన్ హ్యాండ్లో వాడుతుంటారు అన్నమాట. అలాగే ఇవే కాకుండా అదర్ ఇంగ్రీడియంట్స్ మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుంటే ఇది రొటైల్ పౌడర్ అనమాట. ఇలాగే పౌడర్ ఫామ్లో ఉంటుంది. సో ఈ పౌడర్ ఫామ్లో ఉన్నది ఈ క్లేస్ అండ్ గమ్స్ మనకి యూస్ చేసి ఈ పౌడర్ ఫామ్ని ఒక పేస్టీ ఫామ్లో తీసుకొస్తారన్నమాట. ఈ పేస్టీ ఫామ్లో తీసుకొచ్చి ఎక్స్ట్రూడింగ్ ప్రాసెస్ ద్వారా మనకి వెల్డింగ్ ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అయ్యేలా చేస్తారు. సో మీకు అర్థమైంది ఉంటుంది, ఇవన్నీ పౌడర్ ఫామ్లో ఉంటాయి. ఈ పౌడర్ ఫామ్కి ఈ క్లేస్ అండ్ గమ్స్ యాడ్ చేసి దీన్ని ఎక్స్ట్రూడింగ్ ప్రాసెస్ ద్వారా ఒక పేస్టీ మెటీరియల్గా తయారు చేస్తారన్నమాట. సో ఎలక్ట్రోడ్ యొక్క బేర్ రాడ్కి దాని మీద ఈ కోటింగ్ అనేది డిపాజిట్ చేస్తారు. అలాగే ఐరన్ పౌడర్ కూడా యూస్ చేస్తారు. సో ఈ ఐరన్ పౌడర్ ఏంటంటే మనకి ఎక్కువ ఈల్డింగ్ కావాల్సిన చోట, అంటే మనకి మామూలుగా ఉన్న స్ట్రెంత్ సరిపోదు, ఇంకెక్కువ మనం
ఎక్కువ ఐరన్ కంటెంట్ ఆ ఎలక్ట్రోడ్లో ఉండాలి, అలాంటి చోట్ల ఈ ఐరన్ పౌడర్ యూస్ చేస్తారన్నమాట. సో ఈ ఎలక్ట్రోడ్ జనరల్గా ఎప్పుడైనా ఎలక్ట్రోడ్ తీసుకుంటే స్లాగ్ అని, నెక్స్ట్ స్టబ్ లాసెస్ అని అవన్నీ ఉంటాయి. కానీ ఈ టైప్ ఆఫ్ ఐరన్ పౌడర్ ఎక్కువ ఉన్న ఎలక్ట్రోడ్స్లో ఏంటంటే ఎఫిషియన్సీ అనేది మోర్ దెన్ 100% ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మీకు అర్థమై ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు మనం ఫంక్షన్స్ ఆఫ్ కోటింగ్, అసలు వెల్డింగ్ ఎలక్ట్రోడ్ కోటింగ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అసలు కోటింగ్ ఎందుకు వేయాలి. ఫెసిలిటేట్స్ ఈజీ స్ట్రైకింగ్ ద ఆర్క్. మనం ఎలక్ట్రోడ్ బేస్ మెటల్కి టచ్ చేయగానే ఆర్క్ అనేది జనరేట్ అవుతుంది అండ్ ఎనేబుల్స్ ఇట్ టు స్టేబుల్. ఆర్క్ అనేది జనరేట్ అయ్యి స్టేబుల్గా ఆర్క్ అనేది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. అదే కోటింగ్ లేదనుకోండి, ఒక బేర్ రాడ్ తీసుకొని మీరు వెల్డింగ్ మెటల్ మీద టచ్ చేయగానే అది స్టిక్ అయిపోతుంది అన్నమాట, దానికి అంటుకుపోతుంది. మళ్ళీ కట్ చేసి తీసి మళ్ళీ ఎలక్ట్రోడ్ హోల్డర్ పెట్టినా సరే అది వెల్డింగ్ డిపాజిట్ అవ్వదు. ఎందుకు అనుకున్నారు, ఎందుకంటే దానికి కోటింగ్ లేకపోవడం వల్ల. సో కోటింగ్ అనేది వెల్డింగ్ ఎలక్ట్రోడ్ మీద కంపల్సరీగా ఉండాలి. అది ఏంటంటే మనకి స్టేబుల్ ఆర్క్ అనేది ఇస్తుంది. అలాగే ఏంటంటే ఎలక్ట్రోడ్ మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్గా ఉంటుంది, ఒక గ్యాస్ షీల్డ్ ఫామ్ అవుతుంది. ఈ గ్యాస్ షీల్డ్ ఎంతమంది చెప్పుకున్నాం కదా, ఈ ఆక్సిజను, నైట్రోజను అలాంటి బయట నుండి ఉన్న కంటామినెంట్స్, బయట నుండి ఉన్న గ్యాసెస్ అనేవి వెల్డ్ మెటల్ లోపల వెళ్ళిపోకుండా ఆపుతుంది అనమాట. ఈ మోల్టెన్ మెటల్ ఉంది కదా, ఆ మోల్టెన్ మెటల్ లోపలికి వెళ్ళిపోకుండా, పేరెంట్ మెటల్ లోపలికి వెళ్ళిపోకుండా, అలాగే వెల్డ్ మెటల్ లోపలికి వెళ్ళిపోకుండా ఈ గ్యాసెస్ అనేది ఒక షీల్డ్ లాగా ఏర్పడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ ప్రొటెక్టివ్ లేయర్ ఉంది కదా, ఒకవేళ పొరపాటున మన హ్యాండ్తో టచ్ చేసినా సరే మనకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టదు, ఎందుకంటే ఈ కోటింగ్ ఉండడం వలన. సో జనరల్గా ఎవరు టచ్ చేయరు. మన ఎలక్ట్రోడ్ పెట్టడానికి మామూలుగా టచ్ చేస్తాం కదా, ఆ టైంలో కూడా షాక్ కొట్టచ్చు అనమాట. ఈ ఎలక్ట్రోడ్ కోటింగ్ ఉండడం వల్ల ఆ టైప్ ఆఫ్ షాక్ కొట్టదు. నెక్స్ట్ ఈ మోల్టెన్ పూల్ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ మోల్టెన్ పూల్కి ఫ్లక్స్ మీద అంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్గా ఫామ్ అవుతుంది ఈ మోల్టెన్ పూల్ మీద. దాన్నే ఆ మోల్టెన్ పూల్ తర్వాత వెల్డ్ మెటల్ కింద ఫామ్ అవుతుంది కదా, ఆ వెల్డ్ మెటల్ మీద ఉన్న స్లాగ్ తర్వాత మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అన్నమాట. అలాగే మనం వెల్డ్ మెటల్ యొక్క కాంపోజిషన్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీ కెన్ యాడ్ అలాయింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫ్లక్స్. సపోజ్ మనం ఒక స్టెయిన్లెస్ స్టీల్ వెల్డింగ్కి ఒక మెటల్కి వెల్డింగ్ చేస్తున్నాం, అక్కడ క్రోమియం శాతం మనకి 25% కావాలి, కానీ మన ఎలక్ట్రోడ్ 14% క్రోమియం కలిగి ఉంది. ఎక్స్ట్రా క్రోమియం మనకి కావాలంటే ఈ వెల్డింగ్ ఎలక్ట్రోడ్లో మనం ఏమీ పెట్టలేము. ఏ ప్రాపర్టీ అయినా, హై టెంపరేచర్ ప్రాపర్టీ కావాలన్నా, ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ కావాలన్నా మనం ఫ్లక్స్లోనే యాడ్ చేయగలం. సో ఆ ఎక్స్ట్రా క్రోమియం అనేది, ఎక్స్ట్రా నికెల్ అనేది, లేకపోతే ఈ స్టీల్లో తీసుకుంటే ఎక్స్ట్రా ఐరన్ పౌడర్ అనేది ఇవన్నీ కూడా ఫ్లక్స్లోనే మనం యాడ్ చేస్తాం అన్నమాట. సో అది ఫ్లక్స్ యొక్క ఇంపార్టెన్స్. తర్వాత ఈ ఫ్లూయిడిటీ, ఈ స్లాగ్ యొక్క ఫ్లూయిడిటీ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. డిక్రీజ్ ఎందుకు చేయాలంటే, డిక్రీజ్ చేయాలి ఎక్కడంటే ఓవర్ హెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ స్లాగ్ యొక్క ఫ్లూయిడిటీ డిక్రీజ్ చేయకపోతే ఆ మోల్టెన్ మెటల్ వచ్చి వెల్డర్ మీద పడిపోతుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఈ ఫ్లక్స్లో సమ్ అడ్జస్ట్మెంట్ చేయడం వలన ఈ స్లాగ్ యొక్క ఫ్లూయిడిటీని రిడ్యూస్ చేస్తారు. అది ఓవర్ హెడ్ పొజిషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఈ మోల్టెన్ పూల్, ఈ గ్యాషియస్ అని చెప్పాం కదా షీల్డ్ ఏర్పడుతుందని, అది ఈ మోల్టెన్ పూల్ మనకి క్లియర్గా చూడటానికి మంచి విజిబుల్గా ఉండేలాగా చేస్తుంది. ఎందుకంటే వెల్డింగ్ ఎలా జరుగుతుందో కూడా మనం వెల్డింగ్ గ్లాస్లోంచి, మన షీల్డ్లోంచి మనం చూడవచ్చు. అలాగే మంచి పెనిట్రేషన్ ఇస్తుంది, అంటే బేస్ మెటల్కి ఈ ఎలక్ట్రోడ్ మంచి ఫ్యూజ్ అయ్యి మంచి బాండింగ్ అనేది ఇస్తుంది. ఇకపోతే చివరగా ఎలక్ట్రోడ్ యొక్క డీటెయిల్స్ ఆ చివరన మనం ప్రింట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు ఫోటో చూసినట్లయితే ఇది పోర్టబుల్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్ బేకింగ్ మెషిన్. ఇదేంటో దీని అవసరం ఏంటో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడితో ఫంక్షన్స్ ఆఫ్
ఎలక్ట్రోడ్ కోటింగ్ అయిపోయింది. ఇవన్నీ పాజిటివ్ అని చెప్పుకుంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. ఆ నెగిటివ్స్ ఏంటి ఈరోజు చూద్దాం. ఈ ప్రాసెస్ అయిపోయింది, కాన్స్ ఇప్పుడు చూద్దాం. స్టోరేజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ నెగిటివ్ ఏంటంటే ఎలక్ట్రోడ్ అనేది మనం ఒక 1 or 2 hours అలా బయటను వదిలేసామంటే అది అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ని పికప్ చేసుకుంటుంది. సో మాయిశ్చర్ అంటే ఏం లేదు, తేమ H2O. ఈ H2O అనేది ఎలక్ట్రోడ్ పికప్ చేసుకుంటుంది. ఈ ఎలక్ట్రోడ్లో H2O అని పికప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం వెల్డింగ్ చేస్తామో ఆ వెల్డింగ్ చేసినప్పుడు ఈ ఈ ఆక్సిజన్ అనేది మీకు ఇందాక డిఆక్సిడైజ్డ్ సమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల అది ఆక్సిజన్ అనేది పోతుంది. కానీ H2 అన్నది వెల్డ్ మెటల్లో వెళ్ళిపోతుంది, అలాగే బేస్ మెటల్లో కూడా వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుందంటే మన వెల్డింగ్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా లైట్గా హీట్ ఎఫెక్టెడ్ జోన్ ఉంటుందన్నమాట. దాంట్లోంచి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి కొంత టైం అయ్యేసరికి సాలిడిఫై అయిన తర్వాత ఎక్కడైతే వీకెస్ట్ పాయింట్ ఉందో అక్కడ నుంచి బయటికి ఒక క్రాక్ రూపంలో వచ్చేస్తుంది అన్నమాట. అదే వెల్డ్ మెటల్ మీద హైడ్రోజన్ లోపలికి వెళ్ళిపోతే అది పోరోసిటీగా వచ్చేస్తుంది, అలాగే క్రాక్స్ కింద కూడా వచ్చేస్తుంది. పేరెంట్ మెటల్ నుంచి కూడా ఒక పెద్ద క్రాక్ లాగా వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయాలంటే మనం వెల్డింగ్ ఎలక్ట్రోడ్ని ఎప్పుడు కూడా అట్మాస్ఫియర్లో వదిలేయకూడదు. దాన్ని వాటర్లో కానీ ఎప్పుడు కూడా వాటర్ కంటెంట్ ఉన్న దగ్గర ఎప్పుడు కూడా వదిలేయకూడదు. ఎప్పుడు కూడా వ్యాక్యూమ్ ప్యాక్లోనే ఉంచాలి. అవసరమైనప్పుడు తీసి వాడాలి. ఇన్ కేస్ ఒకవేళ పొరపాటున ఒక 2 hours ఎంతో బయటన ఉంచేస్తే మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో చూపించిన పోర్టబుల్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్ బేకింగ్ మిషన్ ఉంటుంది. సో దాంట్లో ఒక 110 degrees దగ్గర మనం ఎలక్ట్రోడ్ని బేక్ చేసి వితిన్ 1 or 2 hours వాడేయాలి. మళ్ళీ 2 hours అయిపోతే మళ్ళీ మాయిశ్చర్ పికప్ అయిపోతుంది కదా, మళ్ళీ క్రాక్ అనేది వచ్చేస్తుంది, వెల్డింగ్ క్రాక్ అనేది. సో వెల్డింగ్ ఎలక్ట్రోడ్ ఎప్పుడు కూడా వ్యాక్యూమ్ ప్యాక్లో ఉంటే మంచిది. అవసరమైనప్పుడు తీసి వాడుకోవాలి. ఒకవేళ బయటని ఎక్కువ టైం ఉంచాల్సి వస్తే కంపల్సరీగా వెల్డింగ్ ఎలక్ట్రోడ్ అనేది బేకింగ్ చేసి వాడుకోవడం మంచిది. అలాగే మాయిశ్చర్ లెవెల్ అనేది 0.3 to 4% ఉంటుంది. లో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్లో అయితే 0.3 to 0.5% ఉంటుంది. అలాగే సెల్యులోస్ టైప్ ఆఫ్ కోటింగ్స్లో అయితే 2% మాయిశ్చర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మెయిన్ వెల్డింగ్ చేసిన తర్వాత చాలామందికి క్రాక్స్ వస్తున్నాయి అంటారు కదా, ఈ ప్రాబ్లం వల్ల క్రాక్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇదొకటి మీరు బేకింగ్ చేసి వాడుకోండి. 110 degrees దగ్గర ఎందుకు బేకింగ్ చేయాలంటే మనకి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి తెలుసు 100 degrees దగ్గర నీరుని మరిగిస్తే దాన్ని వేపర్లా ఫామ్ అయ్యి అది ఎవాపరేట్ అయిపోతుంది అనేసి. సో తేమ అంటే H2O అంటే వాటర్ కదా. సో 110 degrees దగ్గర మనం ఇది చేసినప్పుడు అది ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ క్లాసిఫికేషన్ అసలు ఎలక్ట్రోడ్లో కోటింగ్స్ ఏ టైప్ ఆఫ్ కోటింగ్స్ ఉన్నాయి, అసలు ఆ కోటింగ్ ఎందుకు వాడాలి, ఫంక్షన్స్ ఆఫ్ కోటింగ్, ఈ ఎలక్ట్రోడ్ యొక్క ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రోడ్ కోటింగ్ ఫేస్ చేస్తుంది, స్టోరేజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ గురించి తెలుసుకున్నాం కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్.